సీనియర్ రాజకీయ నాయకులుగా యాహ్! మీరు అటు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా లాంగ్ జర్నీ ఉంది. యెస్. ఓపెన్‌గా మాట్లాడుకుందాం మనం. ఈ 10 నెలల కాలంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యుండి కూడా పదే గత ముఖ్యమంత్రిని, గత పరిపాలనను ఎత్తి చూపడం వలన లేదా ఎత్తిపోవడం వలన ఏమిటి ప్రయోజనం? ఆయన చేసింది అటువంటి పనులండి. అటువంటి పనులు చేసినాడు కేసీఆర్. మామూలుగా చేయలే. కేసీఆర్ తెలంగాణను పిండి పిప్పి చేసిండు. ఏం లేదు తెలంగాణలో. రియల్లీ ఐయామ్ సేయింగ్. ఏముంది? 7 లక్షల కోట్ల అప్పు, 23 లక్షల కోట్లను ఆగం చేసినాడు. ఎక్కడ ఎవరికి ఏం చేయలేదు. రాజకీయంగా బతకనివ్వలే పేదోళ్ళని, వీకర్ సెక్షన్స్ని. వాళ్లకు అభివృద్ధి చేయలేదు. ఇదే మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని ఇప్పుడు ఎంత చెప్పుకుంటున్నాడో 4 కోట్ల ఇళ్ళు కట్టినట. ఇక్కడ ఎన్ని కట్టినవరా భయ్ అంటే ఇక్కడ ఏం లేదు. ఏముంది? కట్టినరా? ఇక్కడ ఒక ఇల్లు కూడా కట్టలే. ఆయన మళ్ళీ ఇక్కడ స్లోగన్లు ఇచ్చి ఎలక్షన్లో నేను 4 కోట్ల ఇల్లు కట్టినా, ఇక్కడ ఒక ఇల్లు కట్టలే. ఇక్కడ మా కిషన్ రెడ్డి గారు మంత్రి, హోంమంత్రి, ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ మంత్రి, ఏం చేసినామంటే ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు కేవలం ఆయన కూడా కేసీఆర్ తానా అంటే ఆయన తందానా అంటున్నాడు ఇక్కడ. మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటాడు. ఎట్లయిద్దండి కాంగ్రెస్ బీజేపీ? అసలు టీఆర్ఎస్ బీజేపీ ఒకటి. టీఆర్ఎస్ని ముంచాలని బీజేపీ, బీజేపీని ముంచాలని టీఆర్ఎస్. కానీ ఇక్కడ ఒక విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఒక డైలాగ్ ఏమిటంటే, ముఖ్యమంత్రిని కలిసి చెప్దామని ఆయన కొన్ని విషయాలు వినట్లేదు అని ఒక చర్చ ఉన్నది. 2 మంత్రులు సీనియర్గా ఉన్నవాళ్ళు ఒకరిద్దరు వాళ్ళు ఆయన మాట వినట్లేదు అని ఒక నిజమేనా ఇదంతా? ఇది ఇప్పుడు కేసీఆర్కి ఇప్పుడు నిన్న ఎగ్జాంపుల్, ఎస్ మంచి క్వశ్చన్ అడిగినారు మీరు. ఎటువంటి విభేదాలు లేవు. ఎవరి మాట ఎవరు వినడం అనేది లేదనేది అది చాలా తప్పు, శుద్ధ తప్పు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ లగచర్ల ఇష్యూ జరిగిందండి. లగచర్ల ఇష్యూ దట్ ఈజ్ రిలేటెడ్ టు ట్రైబ్స్, బీసీసు, ఎస్సీస్లు, ఎస్టీసు, ఆల్ అక్కడ ఉన్న ఆ 4 గ్రామాలలో 2 తండాల్లో ఉన్న మొత్తం జనాలది అది ఇష్యూ. అవును. మరి కేసీఆర్ అనేవాడు బీఆర్ఎస్ అనే పార్టీ ఒక్క లంబడోళ్ళనే పట్టుకొని ఎందుకు పోయినాడు? తక్కినోళ్ళు ప్రజలు కదా. అదే అంటే లంబడోళ్ళు అయితే ఈజీగా ఎక్స్ప్లాయిట్ చేయవచ్చు, ఈజీగా వాళ్ళను డూప్ చేయవచ్చు అని చెప్పి వాళ్ళని పట్టుకొని మూవ్మెంట్ చేసినాడు. ట్రైబల్స్కి అది చేసింది, ఇది చేసిందని. ట్రైబల్ను గుర్తించిందే ఇందిరాగాంధీ. 20 ఏళ్ళు నష్టపోయిన అప్పుడు 56 నుంచి 76 వరకు నష్టపోయిన వాళ్ళను గిరిజనులకు గుర్తించింది ఇందిరాగాంధీ. వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చింది ఇందిరాగాంధీ. వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చింది ఇందిరాగాంధీ. నాలాంటి వాళ్ళు మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినాం చాలామంది మేము తెలంగాణలో. అయింది మేము ఈ తెలంగాణలోనే, బయట ఎక్కడ కాలే. బయట ఒక మహారాష్ట్రలోనే ఆ జనరల్ సీట్లో వీపీ నాయక్ 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. ఇక్కడ మేము 5-6 ఎమ్మెల్యేలు కంటిన్యూగా ప్రతి టర్మ్లో 5-6. లగచర్ల ఘటన చెప్పండి. సో ఆ చేసింది ఇందిరాగాంధీ. ఆ ఇందిరాగాంధీ చేసిన దాన్ని ఇప్పుడు వీళ్ళు మరిపించడానికి ఈ లంబాడీలను కాంగ్రెస్ నుంచి దూరం చేయడానికి కేసీఆర్ పనిన కుట్ర ఇది. ఈ కుట్రను బహిర్గతం చేయాలనేది మేము కోరినాము. దాని ప్రకారం మేము పనిచేస్తాము. ఎందుకంటే ఇష్యూ రిలేటెడ్ టు ఎవ్రీబడి. మీరు అన్నట్టు అంటే వీళ్ళ అమాయకులు ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే ఏం చేసిండు పోయి బీఆర్ఎస్? వాళ్ళని తీసుకెళ్ళి ఢిల్లీ తీసుకెళ్ళి నాటకాలు ఆడుతున్నాడు, వాళ్ళతో ప్రొటెస్ట్ చేయిస్తున్నాడు. ఏంటిది ఇదంతా? మీరు కూర్చొని నువ్వు అపోజిషన్ లీడర్గా నువ్వు కూడా పిలిపించుకొని మాట్లాడు, గవర్నమెంట్తో మాట్లాడు. నీకు కూడా ఉంది కదా, ఒక స్టేటస్ ఉంది కదా. ప్రభుత్వానికి చెప్పు ఇది ఇట్లా కాదు ఇట్లా చేయమని. ఒకవేళ అది అక్వైరీ చేయవలసి ఉంటే దానికి వాళ్ళకి సరిపోయేంత కంపెన్సేషన్ ఇవ్వమని చెప్పు. ఈ సజెస్ట్ చేయకుండా ఆ ట్విట్టర్లో ఇస్తుంటాడు కేటీఆర్. ట్విట్టర్లో ఇస్తే అయిపోతుందా స్టేట్మెంట్లు? ప్రాక్టికల్గా మీరు ఏం చేసినారు? ట్రైబల్స్కి రావాల్సినటువంటి 2,30,000 కోట్లను మీరు దిగమింగి 30,000 కోట్లు కూడా ఖర్చు చేయకపోతే వాళ్ళ వెల్ఫేర్ మీద. వాళ్ళకున్న ఐటీడీఏలు బీకేస్తుంది. అంటే ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయలే, ఐటీడీఏ ఇంప్లిమెంట్ చేయలే, మాడా ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ చేయలే, జీసీసీ ఎక్కడ పోయిందో తెలియదు, ట్రైకార్కి ఫండ్స్ ఇవ్వలే, చెంచుల సంఖ్య తగ్గిపోతుంటే వాళ్ళు దాని గురించి ఏం చేయలే. 6,000 స్కూళ్ళు ఉండే తాండాలలో, గూడాలలో అన్నీ మూసేస్తుంది మీ కాలంలో 10 ఏళ్లలో. వాళ్ళకి ఏం చేయకపోతుంది. గ్రామ పంచాయతీలు చేసినామని చెప్పేసి డబ్బాలు కొడుతుంది. దానికి డబ్బులు లేవా? అది ప్లాన్లో లేదు, ప్రోగ్రాంలో లేదు. ఆ తాండాలు రెవెన్యూ పంచాయతీ చేస్తే కదా, రెవెన్యూ ఉంటే కదా ఆ తాండాలకు ఏమైనా జరిగేది. అది ఏమీ చేయకుండా మాకు రావాల్సిన 12% ఇస్తానని నువ్వే చెప్పినావు. ప్రతి మీటింగ్లో చెప్పాడు మీకు 12% రిజర్వేషన్లు నేను ముఖ్యమంత్రి అయిపోగానే ఇస్తా.
దళితుల్ని సీఎం చేస్తా లేకుంటే తల్లనరుక్కుంటా అన్నాడు. ఆ 12% పోయి 10% కూడా ఇవ్వమని కోర్టు డైరెక్షన్ ఇస్తే అది కూడా ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఇక్కడ మనం అరగంట వరకు మాట్లాడినాము దాదాపు. అరగంట సేపు మీరు బీఆర్ఎస్ పైననే ఎక్కువ మీరు విమర్శ చేస్తున్నారు. కానీ ఈ 10 నెలల కాలంలో ఈ ప్రభుత్వం చేసింది ఏమిటి అన్నప్పుడు డబ్బులు లేవని అంటున్నారు. నో డబ్బులు లేవని కాదు. ఒకటి రుణమాఫీ గట్టిగా చెప్పిన మాట. డబ్బులు ఎస్ రుణమాఫీ మన ఫ్రీ బస్ ఒకటి, ఇంకా వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఈ కార్యక్రమాలు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇప్పుడు 3000 స్కూళ్ళు రీఓపెన్ చేసి ప్రోగ్రామ్ చేసినారు. ప్రతి జిల్లాకు ఒక రెసిడెన్షియల్ స్కూల్, ఒక మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి. తర్వాత ఈ హాస్టల్ మెస్ ఛార్జెస్ పెంచినారు. ఇందిరమ్మ ఇళ్లకు ఆల్రెడీ ప్రతి కాన్స్టిట్యున్సీకి 3500 ఇళ్ళు ప్రపోజల్ ఇచ్చేసినారు. అది పని నడుస్తుంది. రేపు 9వ తారీఖున ప్రతిదీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాకి వెళ్ళి రివ్యూ చేసి అక్కడ టేకప్ చేస్తున్న స్కీమ్స్ గురించి, ప్రతి స్కీమ్ గురించి చెప్తున్నారు. చేయడం లేదనేది లేదే, కార్యక్రమాలు చేస్తున్నాము. వాటికి సరైన ప్రచారం ఇప్పుడు మేము చేయవలసిన అవసరం ఉంది.